వైభవంగా జరిగిన గుణదల లూర్దుమాత మహోత్సవాలు. విజయవాడ మేత్రాసనం. గుణదల లూర్దుమాత మహోత్సవాలు ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 11 వరకు ఘనంగా జరిగాయి. ఈ వార్షిక మహోత్సవాన్ని ఫిబ్రవరి 9న విజయవాడ మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య తెలగతోటి రాజారావు గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం జరిగిన దివ్యబలి పూజను 25 వసంతాల గురుజీవిత రజత జూబిలీ జరుపుకుంటున్న గురుశ్రీ నెల్టూరి ఫ్రాన్సిస్ గారు, గురుశ్రీ మద్దాల జోసెఫ్ గారు ఇతర గురువులతో కలిసి సమిష్టిగా సమర్పించారు. ఫిబ్రవరి 9న సాయంత్రం 6 గంటలకు కడప మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య సగినాల పాల్ ప్రకాష్ గారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. ఆయన మరియతల్లి యొక్క గొప్పతనాన్ని గూర్చి, విశిష్టతను గూర్చి విశ్వాసులకు తన సందేశంలో వివరించారు. ఫిబ్రవరి 10న నెల్లూరు మేత్రాసన సహవారస పీఠకాపరి మహాపూజ్య పిల్లి అంతోని దాస్ గారు ప్రధాన అర్చకులుగా, మహాపూజ్య రాజారావు గారు మరియు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. ఫిబ్రవరి 10 సాయంత్రం విశాఖ అతిమేత్రాసన పీఠకాపరి మహాపూజ్య ఉడుమల బాలగారు ప్రధాన అర్చకులుగా, మహాపూజ్య రాజారావు గారు మరియు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. చివరి రోజైన ఫిబ్రవరి 11 ఉదయం మహాపూజ్య రాజారావు గారు ప్రధాన అర్చకులుగా, ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. ఆయన నిష్కలంక అయిన మరియతల్లి యొక్క గొప్పతనాన్ని, రెండవ ఏవగా ఆమె యొక్క విశిష్టతను గూర్చి విశ్వాసులకు వివరించారు. పూజానంతరం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని చిన్ని గారు, విజయవాడ శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ గారు మరియు శ్రీ అవినాష్ గారు విచ్చేసి పీఠాధిపతుల వారికి మరియు విశ్వాసులకు మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేలాది సంఖ్యలో భక్తులు ఈ మహోత్సవాలలో పాల్గొని గుణదల మాత దీవెనలను పొందారు.